నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గాల అభివృద్ధిలో ఎమ్మెల్యేలు అధికారుల భాగస్వామ్యం. అమరావతి నుండి వర్చువల్ విధానంలో ప్రణాళిక యూనిట్లను సీఎం చంద్రబాబు ప్రారంభించిన అనంతరం వివరాలు వెల్లడించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుగులేని కథానాయకుడు, ప్రజాసేవకుడు. నెల్లూరులో జరిగిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలో పాల్గొని మాట్లాడిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్. గరుడ వాహనంపై కొలువు తీరిన శ్రీవారు. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు, పూజలు. జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్ 2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతి నుండి అన్ని జిల్లాలు, నియోజకవర్గాల విజన్ కార్యాచరణ ప్రణాళిక యూనిట్లను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అమరావతి నుండి జిల్లాలు, నియోజకవర్గాల విజన్ కార్యాచరణ ప్రణాళిక యూనిట్లను వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా తిరుపతిలోని కలెక్టరేట్ నుండి మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గాల అభివృద్ధిలో ఎమ్మెల్యేలు, అధికారులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండల సచివాలయ స్థాయి విజన్ డాక్యుమెంట్లు రూపొందించామన్నారు. విజన్ ప్లాన్ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుందని, ప్రతి నియోజకవర్గానికి 5 సభ్యుల బృందాన్ని నియమించామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కూటమి పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ, అక్కడ బాలయ్య తొడగొడితే ట్రైన్లు వెనక్కి పెరుగుడితే, ఇక్కడ సేనయ్య చూస్తే తొడగొట్టిన వారి ప్యాంట్లు జారుతాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలిచిన సేనయ్య బాలయ్యకు ఏమాత్రం తీసిపోరని ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో సునామీ పుట్టినరోజు, చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తామంటూ కల్మషం లేని మనసుతో, కల్పితాలు లేని భావజాలాలతో, వేషజాలకు పోకుండా భయాందోళన అసలే లేవని ముందుకు నడుస్తున్న మన బాలయ్య జన్మదినం ఈరోజు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓటమి ఎరగని బాలకృష్ణ గారు దాదాపుగా 3 తరాలని ఉత్సాహపరుస్తూ తిరుగులేని నాయకుడిగా, ఎదురులేని సేవకుడిగా, ప్రజాప్రతినిధిగా మనకు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఈ రోజున బాలయ్య బాబు చిటికేస్తే అక్కడ ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతే, ఇక్కడ సీనన్న తలుచుకుంటే తొడలు కొట్టిన ప్రత్యర్థుల ప్యాంట్లు జారిపోయే పరిస్థితి. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల తరపున పోరాడిన సిటీ రూరల్లో కనిపించే ఒక వ్యక్తిగా మాకు శ్రీధరన్న ఆదర్శం. అక్కడ అన్న వాళ్ళని బాలకృష్ణ ఏ విధంగా కాపాడుకుంటారో ఇక్కడ అదే భావాన్ని శ్రీనివాసరావు మనల్ని కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో బాలయ్య బాబు ఏ విధంగా స్నేహాన్ని కొనసాగిస్తున్నారో అదేవిధంగా ఈరోజు నెల్లూరులోని పవన్ కళ్యాణ్ గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి ఉత్సవమూర్తులకు అభిషేకాలు, పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సగుటూరు వినోద్, నందిని కుమారుడు లైకేష్, తల్లి సుప్రజ వివరించారు. ఆలయానికి మంగళపూర్ గ్రామానికి చెందిన
యారమాపు విజయలక్ష్మమ్మ రెడ్డి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పల్లకి బహుకరించారు. जल प्रवाह पावितस्थले कलेवलं यलंबितं भुजंगतुंगमालिकं धमट्ठमट्ठमट्ठमट्ठमट्टवर्वयक्षकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाह संभ्रम प्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमान मूर्धनि धगद् धगद् धगज्ज्वलल्ललाट पट्टपावके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणि मम धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणि निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणि विदूसराङ्घ्रिपीठभु भुजङ्गराजमालया निबद्ध जाटजूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखरः ललाट चत्वरज्वल धनञ्जय स्फुलिङ्गभानि पीतपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः करालपालपट्टिका धगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाधरी कृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्रचित्रपत्रक प्रकल्पनैकशे గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా సోమినేని పెంచిల్ నాయుడు, వసంతమ్మ, ఎస్ ప్రసాద్, అనుష, నిధేష్ వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో స్వామివారికి పౌర్ణమి సందర్భంగా పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా కుండూరు సత్రంకు చెందిన ఎల్లంబాక శివకుమార్, శిరీష వ్యవహరించారు. హస్తే బభూవదేతనుః తయాస్మాన్ విశ్వదక్షమయాయ దుష్ణవే ఉభాభ్యాముఖతే నమో బాహు దరిద్రో నీలలోహితాః ఏషాం పురుషానామేషాం భైర్మా రోమా సమర్పయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభుజాః. నమః సోమాయ రుద్రాయ నమః సామ్రాయ తరుణాయ నమో శంఖాయ చ కింశిరాయ దక్షిణాయ చ కబర్ధినే ప్రకటితైవాన ప్రయిచ్చంతు సౌఖ్యం యవతోదైషవేభ్యాముఖతే నమః. యాదిశివతనీర్యా ఫలపుష్పాని పుష్పాని బృహస్పతి ఫలశర్కర సంయుత
విశేషణ పంచామృతభిషేక స్నానం సమర్ప్యం కవీనాం పుమస్త్రవస్తవం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మనిష్పదానుష్వాహాం గిరిత్రదాం కురుమాక్యం సే పురుషం జగతో శివే రుద్ర శివాః తనో విశ్వాః వేషదే శివా రుద్రస్య వేషది తయాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియాం రాక్షసిచ్చద్దం రైచ్చద్దం యావకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓద్వారుకనిపబంధనాం క్షోన్ముక్ష్యమా మృదాద్యో రుద్రగ్నవ్యో అప్సే ఓషధీష్యో రుద్భూర్ణేందువాంతామృతైః అస్తోకాప్రతమేకమేకమనిశం వృద్ధవాగాంజం భవంతే వారి ఔషధౌషధీనాం పతయే నమో ఉచ్చైర్ స్వామి స్మనకట స్వామి దేవతసారం త్రిసాగృత్నా నమస్తమూర్తి నమః అనేకాత్మ నమః సాత్వికాయ నమః శుద్ధ విగ్రహాయ నమః శాశ్వతాయ నమః అజాయ నమః మృడాయ నమః శుద్ధ పూషంత పీతే నమః శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం ప్రయాగే నమః గణనాథాయ నమః ప్రజాపతియే నమః హిరణ్యరేస్య నమః దూదశ్యాయ నమః గిరీశాయ నమః దోష పరిహారమస్తు గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ब्रह्मणे स्वाहा पद्मनाभाय नमः दामोदराक्षजमानानन्दाय नमः श्रीधा परिमलपत्र पुष्पाक्ष याज्ञिक समारंभो नमः हरि ओम तां विश्वरूपा पशवो वन्दे माधेरवा अस्मान् नवदष्टदैते जय श्री राम गाय नमः ओम महादेवाय नमः ओम महाभीमाय नमः वृक्षधाराय नमः जय श्री राम 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 గూడూరు పట్టణంలోని కోనేటి మెట్ల వలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గమలపాలెంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతగా గౌడ సంఘం కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల అభివృద్ధిలో ఎమ్మెల్యేలు అధికారుల భాగస్వామ్యం. అమరావతి నుండి వర్చువల్ విధానంలో ప్రణాళిక యూనిట్లను సీఎం చంద్రబాబు ప్రారంభించిన అనంతరం వివరాలు వెల్లడించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుగులేని కథానాయకుడు, ప్రజాసేవకుడు. నెల్లూరులో జరిగిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలో పాల్గొని మాట్లాడిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్. గరుడ వాహనంపై కొలువు తీరిన శ్రీవారు. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు, పూజలు. జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీశ్వరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.